లో చైతన్యం తెచ్చేందుకే విద్యుత్ శ్వేతపత్రం విడుదల చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. విద్యుత్ సంస్కరణల వల్ల తన అధికారం పోయినా దేశం బాగుపడిందని అన్నారు. శ్వేతపత్రాల ద్వారా ప్రజలందరికీ వాస్తవాలు చెబుతున్నామని తెలిపారు. 5 ఏళ్లలో ఏపీ విద్యుత్ రంగాన్ని పూర్తిగా నాశనం చేశారని చంద్రబాబు మండిపడ్డారు. కరెంటుపై శ్వేతపత్రం విడుదల చేసిన ముఖ్యమంత్రి గత ప్రభుత్వం తప్పిదాలు చేసిందంటూ ప్రెజెంటేషన్ ఇచ్చారు. తన హయాంలో చేసిన సంస్కరణలను వివరించారు. 2014-19లో సోలార్, విండ్ పవర్ ప్రొడక్షన్ పెంచామని తెలిపారు. 2018 నాటికి మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఏపీ ఎదిగిందని చెప్పారు. అప్పట్లోనే ట్రాన్స్కో, జెన్కోకు అవార్డులొచ్చాయని గుర్తు చేశారు. సాధ్యమైనంత త్వరగా విద్యుత్ రంగాన్ని గాడిలో పెడతామని సీఎం భరోసానిచ్చారు. భవిష్యత్తులో ఈవీ వాహనాలు మరింతగా పెరుగుతాయని తెలిపారు. టారిఫ్ నియంత్రణపై దృష్టి సారిస్తామని చంద్రబాబు హామీనిచ్చారు. వ్యవసాయ పంప్ సెట్లకు స్మార్ట్ మీటర్లపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. రూఫ్ టాప్ సౌరశక్తి ఉత్పత్తిని పెంచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు ముఖ్యమంత్రి. విద్యుత్ రంగం బలోపేతానికి సాంకేతిక సాయం తీసుకుంటామన్నారు. విద్యుత్ సంస్కరణల వల్ల తన అధికారం పోయినా దేశం బాగుపడిందన్నారు. తాను తెచ్చిన సంస్కరణలు మెరుగైన ఫలితాలిచ్చాయన్న బాబు ఆనాడు అప్రదిష్ట పాలు చేశారు. కానీ ఆ సంస్కరణ ఫలితాలు శాశ్వతంగా ఉన్నాయన్నారు. అక్కడి నుంచి 2003-4లో మనం ఇది చేశాం. ఒక మాటలో చెప్పాలంటే నా పవర్ పోయింది, కానీ పవర్ సెక్టర్ రిఫార్మ్స్ వల్ల దేశం బాగుపడింది. 2004లో మేజర్గా అందరూ నన్ను వ్యతిరేకించి ఆ రోజు అప్రతిష్ట పాలు చేస్తే గవర్నమెంట్ పోగొట్టుకున్నాం. కానీ ఒక తృప్తి, నేను చేసిన పవర్ సెక్టర్ రిఫార్మ్స్ శాశ్వతం, దేశం బాగుపడింది, మన రాష్ట్రం కూడా బాగుపడే పరిస్థితికి వచ్చింది. 2019-24 మధ్య అప్పులు విపరీతంగా పెరిగిపోయాయన్నారు చంద్రబాబు. ప్రస్తుతం విద్యుత్ రంగంలో 1,29,000 కోట్ల అప్పుందన్నారు. సరైన ప్రణాళిక లేకుండా అన్నీ క్లోజ్ చేసి షార్ట్ టర్మ్ కొనుగోళ్లు చేసి రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని మండిపడ్డారు. కరెంటు ఛార్జీలు పెంచకుండా వినూత్నమైన ఆలోచనలతో ఏ విధంగా చేయాలనో చేసి చూపిస్తానని చెప్పాను. వీళ్ళు వస్తానే విపరీతంగా పెంచేశారు. ఇంకొక పక్కన ఏదైతే 19-24లో అప్పులు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. 1,29,000 కోట్ల రూపాయల అప్పు ఉన్నాయి ఇప్పుడు. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ బాండ్లలో ఏపీ జెన్కో, ట్రాన్స్కోలు పెట్టుబడులు పెట్టాయంటే జగన్ ప్రభుత్వం ఎలాంటి దుష్ట ఆలోచనలు చేసిందో అర్థమవుతోందని చంద్రబాబు వివరించారు. తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలను కమిటీ నిర్ణయిస్తుందన్నారు. భావి తరాల భవిష్యత్తును గత ప్రభుత్వం ఎలా దెబ్బతీసిందో చెప్పి ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకే శ్వేతపత్రం విడుదల చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.